ఇరాన్ కి సంబంధించినటువంటి ఖొమైనీ తర్వాత ఒక రకంగా అందరినీ నడిపిస్తున్నటువంటి లారీజాని వాళ్ళ సుప్రీం కమాండర్ ఒక రకంగా ఇప్పుడు అంటే ఖొమైనీ తర్వాత చిన్న ఖొమైనీ వాస్తవంగా కథ నడపాలి. చిన్న ఖొమైనీ తీవ్రంగా దెబ్బతిని యుద్ధంలో గాయపడి ఉన్నాడు, రష్యాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ లారీజాని ఎవరైతే అంతకుముందు పెద్ద ఖొమైనీకి అత్యంత సన్నిహితుడు, ఇప్పుడు ఐఆర్జీసీని నడిపిస్తున్నటువంటిది అతనే. అతను మొన్న ఒక కీలకమైన స్టేట్మెంట్, నేను ఆడియో కూడా వినిపించాను అతను మాట్లాడింది. అంతు చూస్తాం ఇజ్రాయిలు అమెరికాలకి, మా దెబ్బేంటో రుచి చూపెడతాం, నెతన్యాహు ట్రంపులకి సినిమా చూపెడతామని చెప్పాడు. సీన్ కట్ చేస్తే అతని బిల్డింగు మీదన దాడి జరిగింది, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా పేలిపోయేలా బాంబులు వేసింది టెహ్రాన్లో అని నిన్ననే నేను వీడియో కూడా ప్రొజెక్ట్ చేశాను. అయితే ఆయన లారీజాని చనిపోయాడంటే లేదని చెప్పింది అటు పక్కన ఇరాన్. అయితే మొన్న ఖొమైనీ ఎట్లయితే బయటికి కనిపించట్లేదు, లారీజాని కూడా కనిపించట్లేదు. ఇప్పుడు లారీజాని మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. వాటిని ఎప్పటికప్పుడు ఇంటర్సెప్ట్ చేసి మధ్యలోనే అడ్డుకుంటున్నది ఓ పక్కన ఇజ్రాయెల్. రెండో వైపున మళ్ళీ గల్ఫ్ దేశాల మీద, అంటే ఇజ్రాయెల్ను అమెరికాను ఏమీ చేయలేక వచ్చి గల్ఫ్ దేశాల మీద పడి మళ్ళీ నాశనం చేస్తోంది అక్కడ ఇరాన్. గల్ఫ్ దేశాల మీదన మళ్ళీ డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతుంది. అయితే ఈ టోటల్ దాడులలో గతపు తీవ్రత లేదు. అది మేబీ నాయకత్వ లోపం కావచ్చు, లేదంటే కనుక ఈ కాన్సెప్ట్ లేదనుకుంటా, అంటే ఆయుధాలు లేవనుకుంటా. ఇప్పుడు తగ్గిపోయినట్టున్నాయి మిస్సైళ్ళు భారీగా. ఇప్పటికెప్పుడు తయారు చేయడానికి కూడా ఇరాన్ తయారు చేస్తున్నటువంటి మిస్సైల్ తయారీ కేంద్రాలు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ఆయుధ తయారీ కేంద్రాలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేసి పడేస్తుంది. అది ఆ నేపథ్యంలో వస్తున్నటువంటి వ్యవహారం అన్నమాట.